వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. శివుడికి అర్జునుడికి మధ్య జరిగిన యుద్ధం మహాభారతంలోని అత్యంత ప్రసిద్ధ మరియు కీలక ఘట్టాలలో ఒకటి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, అర్జునుడి భక్తిని, పరాక్రమాన్ని మరియు అంకితభావాన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడు ఆడిన ఒక లీల. ఈ సంఘటన ద్వారా అర్జునుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అస్త్రాలలో ఒకటైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఈ కథ మహాభారతం యొక్క వనపర్వంలో అరణ్యకాండ వివరించబడింది. కవి భారవి సంస్కృతంలో రాసిన కిరాతార్జునీయం అనే మహాకావ్యం ఈ ఘట్టాన్ని చాలా గొప్పగా వర్ణించింది. యుద్ధానికి దారితీసిన పరిస్థితులు: పాండవుల వనవాసం. పాండవులు జూదంలో ఓడిపోయి 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. యుద్ధ సన్నాహాలు. వనవాసంలో ఉన్నప్పటికీ పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి రాబోయే యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం కోసం సన్నద్ధమవుతారు. మహాభారత యుద్ధంలో కౌరవులను జయించడానికి దైవిక ఆయుధాలు అవసరమని శ్రీకృష్ణుడు పాండవులకు సలహా ఇస్తాడు. అర్జునుడి తపస్సు. అర్జునుడు గొప్ప విలుకాడు అయినప్పటికీ యుద్ధంలో విజయం సాధించడానికి మరింత శక్తివంతమైన అస్త్రాలు అవసరమని గ్రహిస్తాడు. ముఖ్యంగా శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందాలని నిర్ణయించుకుంటాడు. ఇంద్రుని సలహా. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేయడానికి ఇంద్రుడిని సంప్రదించినప్పుడు ఇంద్రుడు అతనికి హిమాలయాలలో ఇంద్రకీలాద్రి పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయమని సలహా ఇస్తాడు. శివుని పరీక్ష. అర్జునుడి తీవ్రమైన తపస్సుకు సంతోషించిన శివుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అర్జునుడి అంకితభావాన్ని, ధైర్యాన్ని మరియు స్థిరత్వాన్ని పరిశీలించదలచుకుంటాడు. యుద్ధం యొక్క పూర్తి వివరణ. తపస్సు మరియు అంతరాయం. అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఏకాగ్రతతో శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అతని తపస్సు యొక్క శక్తి భూమిపై తీవ్రమైన వేడిని సృష్టిస్తుంది. ఆ వేడికి ఆ ప్రాంతంలోని ఋషులు, మునులు ఇబ్బంది పడి శివుడిని మొరపెట్టుకుంటారు. శివుడు కిరాత రూపంలో రావడం. శివుడు పార్వతితో కలిసి కిరాతకుడు, బోయవాడు మరియు కిరాతక వనిత రూపంలో అర్జునుడి వద్దకు వస్తాడు. తమ పరివారాన్ని కూడా కిరాతకులుగా మారుస్తారు. మూకాసురుడి ప్రవేశం. సరిగ్గా అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఒక అడవి పంది రూపంలో అర్జునుడిని సంహరించాలని అక్కడికి వస్తాడు. ఈ పంది చాలా భయంకరంగా ఘీంకరిస్తూ అర్జునుడిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. పందివధ మరియు వివాదం. పంది రూపంలో ఉన్న ఆ రాక్షసుడు అర్జునుడిపైకి దూకగానే అర్జునుడు తన గాంధీవంతో ఒక బాణాన్ని ప్రయోగిస్తాడు. సరిగ్గా అదే సమయంలో కిరాతకుడి, శివుడి బాణం కూడా ఆ పందిని తాకుతుంది. పంది నేలకూలుతుంది. వాదవివాదం. పందిని ఎవరు చంపారనే దానిపై అర్జునుడికి, కిరాతకుడికి మధ్య వాదవివాదం మొదలవుతుంది. కిరాతకుడు ఆ పంది తన లక్ష్యమని, దానిని తాను వెదుక్కుంటూ వచ్చానని వాదిస్తాడు. అర్జునుడు తన బాణం మొదట తాకిందని, అది తనదేనని అంటాడు. వాదన తీవ్రమై యుద్ధానికి దారితీస్తుంది. భీకర యుద్ధం. శివుడు, కిరాతకుడు మరియు